అన్నా సేనన్నా మాకు తెలుగుదేశం వస్తే మాకు అంతా చేసిందన్నా, రోడ్డు అంతా వేసింది. వాళ్ళు వస్తే నాకు అన్నం పెడుతున్నారు. ఇక్కడే మండి కాడ రోజు అన్నం పెడతారు. ఆదాయం తప్పలేదు, రోజు పెడతారు. బీదోళ్ళకి సాదోళ్ళకి అన్నం పెడతా ఉన్నారు. వాళ్ళు లేకపోయినా సరే ఏ రోజు పెట్టి చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం చేస్తూ ఉన్నది. మాకు వస్తే ఆ వాళ్ళే రావాలా. తీసేశారు కదా వైసీపీ ప్రభుత్వంలో. అన్న ఇదే కొట్లాడి చేసిన అన్న. వైసీపీ ప్రభుత్వంలో రౌడీజం గుండాయిజం ఉందనుకుంటా. ఉందినా ఫుల్ ఇసుక రేట్లు కూడా పెరిగినాయన. పెరిగితే కదా వాళ్ళు ఇంకా దొంగం చేసి అన్నీ చేయాలి. ఇప్పుడు ఇక్కడ పలమనేరు నియోజకవర్గంలో అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు టీడీపీ నుండి, వైసీపీ నుండి వెంకట్ గౌడ్ గారు ఉన్నారు. ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? అన్న నాకు వానేనా తెలుగుదేశం. తెలుగుదేశం అన్న వాళ్ళు బాగా చేసినారన్న. ఐటీ పరంగా ఎవరు అభివృద్ధి చేస్తారన్న? ఐటీ పరంగా అది తెలుగుదేశం అన్న. టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి కదా, ఎలా చూస్తున్నారు? బాగా చూస్తాను ఇద్దరు బాగా. వాళ్ళు ఇద్దరు కలుసుకుంటే అన్నీ బాగా చేస్తారన్న. సింగిల్గా పోటీ చేస్తే బాగుంటుందని చాలామంది అంటారు. అవును, సింగిల్ పోటీ బాగుందన్న. ఇద్దరు కలుసుకుంటే బాగా చేస్తాం. ఈసారి మరి 2024 ఎలక్షన్స్లో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది అన్న? తెలుగుదేశమేనా పక్కానా? మరి జగన్ గారు 175కి 175 నాయ అంటారు. అయ్యాలి అన్న. 175కి 170 నాయ అంటున్నారు. నా లేదన్నా పక్కానా? కుప్పంలో కూడా నేనే గెలుస్తా అంటున్నారు కదా. లేదన్నా పక్క ఎవరు? తెలుగుదేశమే పక్క. ఎందుకన్నా అంత నమ్మకం? అన్న వాడు చేసిన తప్పులకి జనాలు కోపం పెట్టుకున్నారన్న. వేయకూడదు. ఏం చేశారు తప్పులు? అదేనా పిల్లకాయలకి ఉదయం లేదు, మీ ఈతికి ఉదయం లేదు, మా కూలీలకి ఇసుక మొత్తం పెంచేసినాడు. కూలి చేస్తే అన్నం లే. Please like and subscribe Eagle Andhra.